హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ శిరీష భూమిరెడ్డి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని ఆ దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి అమావాస్య రోజున ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదు, సో చేయడం వలన జరిగే ప్రయోజనాలు ఏమిటి అనేది మీకైతే ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. నాకు తెలిసినంత వరకు సమాచారం అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఫాలో కావడము కాకపోవడం అది అంతా మీ ఇష్టం అండి. సో అమావాస్య అంటేనే ఏదో ఒక చెడ్డ రోజు అన్నట్టు చాలామంది ఫీల్ అయిపోతూ ఉంటారు కదండి. సో నాకు తెలియనప్పుడు, నాకు పెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు మా అత్తవారు కూడా ఇలాగే చెప్పేవాళ్ళు. అమావాస్య రోజు ఇండ్లు అలకద్దు, దీపం పెట్టకూడదు, తల స్నానం చేయకూడదు, అలాంటివి అయితే చెప్పేవారు. సో నాకు తెలియకపోయి నేనైతే అలానే ఫాలో అయ్యాను. సో తర్వాత తెలుసుకున్న తర్వాత అమావాస్య గురించి, అమావాస్య అనేది చెడ్డ రోజు కాదండి. చాలా అంటే చాలా పవిత్రమైన, అమ్మవారికి ఎంతో ఇష్టమైనదండి అమావాస్య అంటేనే. అంటే అమావాస్య రోజున మనము కొత్త బట్టలు అలాంటివి అయితే మనం వేసుకోకూడదండి. సో ఫస్ట్ వచ్చేసి ఆ పాయింట్ అండి. సో తర్వాత వచ్చేసి మనం ఏదన్నా మంచి పని స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు అమావాస్య రోజు అయితే మనం చేయకూడదు. సో ఆ తర్వాత వచ్చేసి మనం కట్టుకునే బట్టలు కూడా అమావాస్య రోజున బ్లాక్ అయితే వేసుకోకూడదండి. ఆ తర్వాత అమావాస్య రోజున ఎర్లీ మార్నింగే లేచేసి ఎంచక్కా ఇంటిని అయితే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసేసి ఇంటిని మంచిగా అయితే క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి మనం కూడా స్నానం చేసేటప్పుడు కొంచెం కల్లుపు, కొంచెం పసుపు యాడ్ చేసి తల స్నానం అనేది చేసుకోవాలండి కంపల్సరీ. అలా చేయడం వలన మనకి ఏమైనా దిష్టి ఉన్నా, ఏమన్నా బాడీకి సంబంధించి నొప్పులు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ పోతాయి అనేసి పెద్దవాళ్ళ నమ్మకం అండి. సో అలా చేయాలి. ఆ తర్వాత వచ్చేసి ఎంచక్కా దేవుడికి పువ్వులు పెట్టేసి దీపం అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మేము గుమ్మడికాయనైతే కడదామనేసి ఇక్కడంతా ప్రిపేర్ అయితే చేసుకుంటున్నామండి. సైడ్ ఉన్న మెస్సీని అంతా మీరు ఇగ్నోర్ చేయొచ్చును. సో ఎందుకంటే ఆ ప్రాసెస్ అంతా మా ఆయనే చేస్తాడు కాబట్టి అలా గందరగోళంగా అయితే పెట్టేస్తాడు. ఫస్ట్ వచ్చేసి గుమ్మడికాయ ఇంటికి ఎందుకు కడతారంటే, ఇంటికి దిష్టి తగలకుండా అంత మంచి జరగాలనేసి గుమ్మడికాయ అయితే కడతారండి. మనకి ఇరుగు పొరుగు దిష్టి తగలకుండా ఉండాలన్నా, మన వ్యాపారాలందుకు మంచిగా జరగాలి అన్నా, ఇంట్లో గొడవలు చికాకులు, భార్య భర్తల మధ్య గొడవలు చికాకులు, ఏ పని పట్టుకున్నా కూడా కలిసి రావడం లేదు, ఎక్కి రావడం లేదు. అలా మనము ఇంట్లో చాలా అనేక ఆర్థిక సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో ఎప్పుడు సతమతం అవుతూ ఉంటాం కదండి. అలాంటివన్నీ చెడు దృష్టి అంతా మన మీద తగలకోకుండా ఉండడానికి అమావాస్య రోజు ఈ పరిహారం అయితే పాటించండి. గుమ్మడికాయని ఒక ప్రాసెస్ అయితే గుమ్మడికాయ కట్టడం అని, రెండోది అయితే నేను చూపిస్తున్న కల్లుప్పు అయితే ప్రమిదలు తీసుకొని నీట్గా వాష్ చేసేసి బొట్లు పెట్టేసి కల్లుప్పు నింపేసి ప్రమిదలలో, ఆ తర్వాత వచ్చేసి ఒక నిమ్మకాయని కట్ చేసి, ఒక నిమ్మకాయ దెబ్బకు పసుపు, ఒక నిమ్మకాయ దెబ్బకు కుంకుమ అనేది యాడ్ చేసి మెయిన్ గుమ్మానికి ఇటు సైడ్ అటు సైడ్ అయితే పెట్టాలండి. సో అలా పెట్టడం వల్ల ఇంటికి ఇరుగు పొరుగు దిష్టి తగలకుండా, నర దిష్టికి నాపరాయన పగిలిపోతుందని సామెత ఊరికే చెప్పారండి. సో ఇరుగు పొరుగు వాళ్ళ దిష్టి, అరే వాళ్ళు చూడండి ఎంత బాగా బతుకుతున్నారు, ఎంత బాగా సంపాదించుకుంటున్నారో, అలా కొంతమంది చెడు ప్రభావము, చెడు చూపులు అవన్నీ మన మీద పడకోకుండా ఇంటికి మంచి జరగాలి, ఏ పని పట్టుకుని మంచిగా కలిసి రావాలి, చికాకులు గొడవలు లేకుండా ఇండ్లు ప్రశాంతంగా ఒక ఇండ్లంతా ఒక పాజిటివ్ వైబ్స్తో ఉండాలి అంటే ఇంటికి కొన్ని నియమాలు అయితే పాటించాలండి. ఇవన్నీ పాటించిన తర్వాత అమావాస్య రోజున టెంకాయతో ఇంటికి అంతా దిష్టి చేసేసి కొట్టేసేయాలండి. సో ఈ ప్రాసెస్ అంతా మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ చేయాలండి. అలా చేయడం వల్ల ఇంటికి ఎంత మంచిగా అవుతుంది. సో ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మేము గుడికి అయితే వచ్చాము. ఇక్కడ అమ్మవారు చాలా అంటే చాలా మంచిగా డెకరేషన్ చేసి పెట్టారు. ఈరోజు అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కొన్ని కార్యక్రమాలు అవన్నీ కూడా జరుగుతాయి. అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేసేయండి.
సో అలా కొంచెం సేపు అయితే అక్కడే కూర్చొని అమ్మవారిని అయితే కళ్ళారా చూసుకున్నానండి. చాలా అంటే చాలా మంచిగా డెకరేషన్ చేశారు. ఇంకా ఎంతసేపు చూసినా కూడా చూడాలనిపించేంత అందంగా అయితే బాగా అలంకరణ అయితే చేశారండి. సో ఇక్కడ గుడి దగ్గర కూడా భోజనాలు అయితే పెడతారండి. మేమైతే ఊరి దగ్గర కూడా చౌడమ్మ గుడిలో మంచిగా చేస్తున్నారనేసి అమ్మ వాళ్ళు చెప్పారు. సో అందుకనేసి ఇక్కడంతా ఇక ఫస్ట్ వెళ్తా ఉంటే అమ్మవారిని దర్శనం చేసుకొని ఇక్కడి నుంచి అయితే ఇంటికి అయితే మేము బయలుదేరామండి. అలాగ దర్శనం చేసుకుని బయటకు వచ్చింటే ఇక్కడ ప్రసాదం అయితే పెట్టారండి. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుందండి. సో ఇంకా అక్కడ దర్శనం చేసుకొని మేము మా ఊరికి అయితే బయలుదేరాము. ఇక్కడ మా ఊరి వ్యూ అద్దరిపోతుంది. కాస్త ముందు చూడండి, కుందు నది ఉంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరే చూసేసేయండి. మోకాటి మూవలే సరి మూవ గజ్జలు గజ్జలంజలు గల్లు గల్లు మనగా శ్రీవీర అన్నవరము చౌడేశ్వరి దేవి సో చూశారు కదండి, ఇక్కడ చౌడమ్మ గుడి మనం టెంకాయ కొట్టేటప్పుడు అయితే ఇలా అయితే వాళ్ళు ఒక ముందుగా ఇట్లా ఒక ప్రేయర్ అయితే చేస్తారండి. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. అలా చెప్పేసిన తర్వాత టెంకాయ అయితే కొడతారండి. సో చాలా బాగా అనిపించింది. చౌడమ్మ తల్లి కూడా మంచిగా అలంకరణ చేశారు. చూస్తుంటేనే ఇంకా చూడాలనిపించే రూపం అండి. చాలా బాగా మంచిగా ఆ లైట్స్కు చాలా బాగుంది అమ్మవారు అయితే. సో అలాగ దర్శనం చేసుకొని ఊర్లో వాళ్ళ పలకరింపులతో చాలా చాలా సందడిగా హ్యాపీగా మంచుకు చాలా బాగుందండి. సో అలాగా అక్కడనే భోజనాలు పెట్టారు. భోంచేసి మేము తిరిగి రిటర్న్ అయితే వస్తున్నాము. ఇక్కడ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగా అద్దరిపోయిందండి. మీరే చూసేయండి, ఇదైతే ఎంత మంచిగా ఉంది చూడండి. నేచర్ అంటే చాలా బాగుందండి కదండి. ఆ వ్యూ న్యాచురల్ ఎంత బాగుందో మీరే చూడండి. ఇక్కడైతే బ్యాక్ టు హోమ్ అయితే వచ్చామండి. ఇక్కడ వచ్చే దారిలో అయితే నైట్ అమ్మవారిని ఊరేగింపు అయితే చేస్తారండి. ఇక్కడ చాలా అంటే చాలా బాగా చేస్తారు. ఇక్కడ జ్యోతులు కూడా మీరే చూశారు కదండి. అమ్మవారిని కూడా మంచిగా మళ్ళీ అలంకరణ చేసి రథంలో అయితే కూర్చోబెట్టారండి. చాలా మంచిగా బాగా అనిపించింది. మీరు కూడా
మనస్ఫూర్తిగా అమ్మవారికి దండం పెట్టుకోండి. అమ్మలను కన్నా అమ్మవారండి, అంత మంచి జరుగుతుంది. సో ఇక్కడ ఊరేగింపుకు అయితే ఇక్కడ జ్యోతులు కూడా చాలా బాగా చేశారండి. జనాలందరూ సందడిగా చాలా బాగుంది. ఇక్కడైతే మన సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయండి. అవి ఎప్పటి నుంచో కనుమరుగైపోతుంటే ఇప్పుడు మళ్ళీ కోలాటం అవన్నీ మళ్ళీ వెలుగులోకి అయితే వస్తున్నాయి. చాలా హ్యాపీ అనిపించింది. ఎటువంటి మన అకేషన్లకైనా ఇప్పుడు ఈ కోలాటములు అవన్నీ అయితే మంచిగా మళ్ళీ ఆచరణలో పెట్టారండి. చాలా బాగా అనిపించింది. ఇక్కడ పిల్లలు చాలా అంటే చిన్న పిల్లలు కోలాటం చేస్తుంటే మనసుకు చాలా హ్యాపీ అనిపించింది. సో మీరే చూసేయండి. సో చూశారు కదండి, అమావాస్య రోజు నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంట్లో ఏమేమి పద్ధతులు ఫాలో అయ్యాను. అండ్ ఈరోజు వచ్చేసి అమ్మవారి పుట్టినరోజు కనుక మా ఊర్లో కూడా మంచిగా సెలబ్రేట్ అయితే చేస్తున్నారు కాబట్టి నేను అక్కడికి కూడా అయితే వెళ్ళానండి. సో ఇక్కడి అమ్మవారు ఎలా ఉంది అండ్ మా ఊరి అమ్మవారు ఎలా ఉంది, మా ఏరుకుందు నది వ్యూ అనేది మీకు నచ్చిందైతే ఒక చిన్న లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోదండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోదండి. సో మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ గాయస్. ఇంతకు ఈ వీడియో మీకు నచ్చింది, ఉపయోగపడుతుంది అని అనుకుంటే ఒక చిన్న లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోదండి. సో బాయ్ గాయస్.